దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. హైకోర్టు న్యాయవాదిగా అద్భుతమైన సేవలు అందిస్తున్న ఎల్వి ఉమా మహేశ్వరరావు గారు. ఇప్పుడు ఆయన మాటలో విందాం. యువ న్యాయవాదులు ఈ రంగంలోకి వస్తే మంచిది. యూత్ ప్రతి చోట అవసరము. యువ న్యాయవాదులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే వారు వెకాబులరీ డెవలప్ చేసుకోవాలి, లేటెస్ట్ కేసులో అప్డేట్ చేసుకోవాలి ప్రతి సబ్జెక్ట్ మీద. వారు కూడా దీనిలో ఏదో మార్నింగ్ 10కి వెళ్ళి కోర్టుకి వెళ్ళి వచ్చేసాము, 5 గంటలకు పని అయిపోయిందంటే కాదు. దీంట్లో పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు 10-11 వరకు కూడాను వర్కింగ్ అవర్స్గా పెట్టుకోవాలి, పని చేయాలి. వచ్చిన స్టార్టింగ్లో ఇన్కమ్ ఉండదండి, అయినా సరే నిలదొక్కుని మనస్ఫూర్తి ధైర్యంతో మీరు పనులు చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా కేసులు ఎవరిని అడగక్కర్లేదు, వస్తాయి. మీరు చేసే కేసుని బట్టి మౌత్ పబ్లిసిటీ అయ్యి జనం మీరు రిజల్ట్ చూపిస్తుంటే ఆటోమేటిక్గా వస్తారు. కేసులు రావు, లేకపోతే మన పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, కేసులు తెచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళని అడగాలి, టౌట్లు పెట్టుకోవాలి అనేది మానేయాలి. ఫస్ట్ నాట్ గాట్ డెడికేషన్ టు ద ప్రొఫెషన్. మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలి, మనం ప్రెజెంటేషన్ బాగుండాలి కోర్టులో. మన ఆర్గ్యుమెంట్ కానీ ఒక జడ్జెస్ తో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు డీసెన్సీ అనేది మెయింటైన్ చేయాలి, డెకోరం మెయింటైన్ చేయాలి. సీనియర్స్ తో బిహేవ్ చేసినప్పుడైనా, కొలీగ్స్ తో డీల్ చేసినప్పుడైనా, పార్టీస్ తో డీల్ చేసినప్పుడైనా చాలా సాఫ్ట్ గా, డీసెంట్ గా. వాళ్ళు తెలియకే, చట్టం తెలియకే వాళ్ళకి పూర్తిగా న్యాయవాది సలహా కోసం వస్తారు. వచ్చినప్పుడు కూడా వాళ్ళకి మంచి సలహాలు, సంప్రదింపులు చేసి వాళ్ళ సేవలు అందిస్తే ఆటోమేటిక్ గా ఫీజులు వస్తాయి, అన్ని వస్తాయి, కేసులు కూడా వస్తాయి, ఏమీ ఇబ్బంది లేదు.